शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हंसशिवसोऽहं हस्कप्रीं हसच्छमलवरयुं हसौं सहक्षमलवरीं सहोः स्वरूपनिरूपणहेतवे स्वगुरवे श्री अन्नपूर्णाम्बा सहित श्री अमृतानंदनाथ सरस्वती శ్రీ గురు శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. నా పేరు జానకి లక్ష్మి. నేను 1980లో రాజేశ్వరి గారి దగ్గర సౌందర్యలహరి శ్లోకాలు నేర్చుకున్నాను. 100 శ్లోకాలు, అవి 100 శ్లోకాలు ఉంటాయి కదా సౌందర్యలహరి. 100 శ్లోకాలు 2 శ్లోకాలు ఒక రాగం చొప్పున 50 రాగాలు వస్తాయి మొత్తం. అవి ఎవరు కట్టారో కానీ మహానుభావులు, పంచరత్నాలు ఉంటాయి కదా మన సంగీతంలో క్లాసికల్, అందులో ఆ పంచరత్నాల రాగాలు మొదటి 10 వాటికి కట్టారు. నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీరాగం, ఈ 5 రాగాల ఛాయలు మట్టుకే ఉంటాయి అందులో. ఇప్పుడు ఈ శ్లోకాలని నాకు ఎలా వచ్చాయంటే, మా రాజేశ్వరి గారి దగ్గర నేను నేర్చుకున్న తర్వాత మా వారు ఉద్యోగరీత్యా కడప వెళ్ళటం, అక్కడ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు వచ్చారని విని నేను మా శిష్యురాలు కూడా అక్కడ వెళ్ళి ఆయన ముందర 10 శ్లోకాలు పాడటం జరిగింది. ఆ సందర్భంలో ఆయన పల్లకీలో పడుకుని లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ శిష్యుల మటుకే శిష్యుల ద్వారానే మనతో మాట్లాడిస్తారు, ఆయన డైరెక్ట్గా మనతో మాట్లాడరు. ఆయన ఏమని అడిగించారంటే, అమ్మ ఈ 10 శ్లోకాలు మీరు పాడారు కదా, మీకు 100 శ్లోకాలు వచ్చు కదా, ఇవి తెలుగు పుస్తకం మీకు ఎక్కడుందో, ఎక్కడ దొరికింది నాకు ఇస్తారా అని అడిగించారు. అడిగేసరికి నాకు ఆ ఆనందంతో, అంతటి మహానుభావుడు నన్ను పుస్తకం అడగటం ఏమిటి, ఆయన రాసినవే నేను అని ఆనందంతో ఒళ్ళు పలకరించి, అలాగే స్వామీజీ అని ఒప్పుకొని ఆయన చేతితో పుచ్చుకున్న పుస్తకం నాకు ఇవ్వలే. నేను మళ్ళీ మర్నాడు కొత్త పుస్తకం కొని ఆయనకి ఇచ్చి, ఆ పుస్తకం మీ చేతులతో పుచ్చుకున్న పుస్తకం నాకు కావాలి, మీ ఆశీర్వాదం కావాలని అడిగి ఆ పుస్తకం తీసుకుని పూజలో పెట్టి రోజు కూడాను నేను పాడుకుంటున్నాను, చాలామందికి నేర్పాను. అయితే ఆ రోజు నా స్వామివారు ఏమి ఆశీర్వదించారంటే, బాగా ప్రచారం చెయ్యమ్మా సౌందర్యలహరి అని చెప్పి. అది ఎంతటి ఎనర్జీ అంటే, ఏ ఊళ్ళో ఉన్నా కూడా మేము చాలామంది వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మీరు సౌందర్యలహరి నేర్పుతారట కదా, మాకు నేర్పుతారా అని అడగటం, నేను నేర్పటం, అలాగా చాలామందికి జరిగిందనమాట. ఈ రోజుకు కూడా చాలామంది వచ్చారు, చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, పాడుతున్నారు, చాలా ప్రచారంలోకి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే, మా గురువు గారు దేవీపురం గురువు గారు అమృతానంద సరస్వతి, ఆయనకి కూడా సౌందర్యలహరి అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీ ఉన్నా అమ్మ పాడమని పాడించుకుని ఆనందించేవారు, దానికి అర్థాలు చెప్పేవారు. సో ఆయనకి నేను గురుదక్షిణగా ఏమి ఇవ్వగలను అని, ఆయనకి ఇష్టమైంది సౌందర్యలహరి కదా అని ఆలోచించి 100 శ్లోకాలు శిలాఫలకాల మీద చెక్కించి ఆ దేవీపురంలో ఫస్ట్ ఫ్లోర్లో అమ్మవారి చుట్టూతా వడ్డాణంలాగా పెట్టించాను. నా అభిప్రాయం వడ్డాణం అని అనిపించింది, అంతకంటే నేనే ఇవ్వగలను అమ్మగారి. సో ఆయన అంతటి అప్పటికే 84 సంవత్సరాల వయసు ఆ గురువు గారికి. ఆయన మెట్లెక్కి వచ్చి అవన్నీ చూసి చదివి చాలా ఆనందించారు. అది నా లైఫ్లో అద్భుతమైన అనుభవం. సో ఇప్పుడు ఇదివరకంటే అందరూ ఇళ్ళకు వచ్చి నేర్చుకోవడం, నేను వెళ్ళి నేర్పటం కూడా జరిగింది. ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు.
నేను ఇంకా ఇళ్ళకు వెళ్ళి నేర్పే ఓపిక తగ్గింది. వాళ్ళు రావాలన్నా కూడా నేను దూరంగా ఇల్లు మారటం మూలాన వాళ్ళు రావడానికి కష్టంగా ఉంది, నాకు నేర్పండి అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు మనకి బోల్డ్ అవకాశాలు ఇచ్చారు అమ్మవారు. ఇంట్లోనే ఉండి మీరు నేర్పండి యూట్యూబ్ ద్వారా అని చెప్పి అడుగుతున్నారు. అది వీరెవరైనా వచ్చి చేస్తేనే నేను చేయగలనమ్మా అంటే పాపం దానికి కూడా వాళ్ళు రెడీ అయ్యి మరి నా దగ్గరికి వచ్చి ఎంతో కష్టపడి నేర్చుకోవడానికి రెడీ అయ్యారు. సో ఈ రకంగా నేను అందించుదామని అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఈ పారాయణం చేయటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. కోరికలు పెట్టుకుని చేస్తే ఎంతసేపు అప్పచెప్పినట్టే ఉంటుంది. అమ్మవారిని మనసులో ఊహించుకుని పాడుతూ ఉంటే మటుకు మనల్ని మనమే మర్చిపోతాము. అదే ధ్యానం. ఇది సామాన్యులందరూ చేసే పద్ధతి. నేను కూడా సామాన్యురాలిని. ఉపాసకులు మంత్రం వేసి యంత్రం వేసి ఫలానా నైవేద్యం పెట్టి 1000-2000 చదివితే మీ సంకల్పం సిద్ధిస్తుంది అన్న మాట నిజమే. కానీ సామాన్యులు కూడా ఈ పారాయణ తప్పులు లేకుండా నేర్చుకుని పాడితే అంత ఫలితం ఉంటుంది. ఇంకొక లాస్ట్గా ఒక్క మాట ఏంటంటే, ఎవరు ఎక్కడ ఎప్పుడు పారాయణ చేసినా మీకు తోచిన నైవేద్యం పెట్టి తీరాలి. వీలు ఉంటే హోమం చేయండి, చేయకపోయినా పర్వాలేదు. హోమం చేస్తే మటుకు అది అమ్మవారికి డైరెక్ట్గా అందుతుంది. అన్నం పాయసం కానీ పూర్ణం బూరెలు కానీ చేయొచ్చు, చెయ్యకపోయినా పర్వాలేదు. నైవేద్యం మటుకు పెట్టి తీరాలి.